వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే మంచిది. వృషభ రాశిని కనుక చూస్తే నిజానికి మనం ఉగాది రాశి ఫలితాల్లో కానీ, ఈ సంవత్సరం రాశి ఫలితాలు చెప్పినప్పుడు కూడా నేను ఒక మాట అన్నాను. ఈ సంవత్సరంలో మిగతా అందరిపైన పూర్తిగా ఆధిపత్యాన్ని చలాయించేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభం మాత్రమే అని చెప్పి స్పష్టంగా చెప్పాను. సో ఇప్పుడు దానికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమవుతుంది? వృషభ రాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి లాభస్థానంలో పడుతుంది. మన సంకల్పంలో కూడా ఏం చెప్తాము? సమస్త గ్రహదోష నివారణ ద్వారా సమస్త గ్రహాణం సమస్త గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలాభాప్యర్థం, అంటే 11వ స్థానంలో ఉన్న ఫలితం రావాలి అని మామూలుగా ఏదైనా పరిహారాలు చేసుకునే టైంలో సంకల్పం చెప్తారు. మరి నిజానికి అలాంటిదే 11వ స్థానంలో 6 గ్రహాలు ఉంటే అసలు ఇంకా అంతకు మించిన కుబేర యోగము, లక్ష్మీ యోగము, గజకి ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరుని ఇంకా బ్రహ్మాండమైన యోగాల పేర్లు పెట్టుకోవచ్చు. వృషభ రాశి వారికి అంత మంచిది. నిజంగా అదేదో సామెత చెప్పినట్టు నక్కతోక తొక్కినట్టు అంటారు కదా, అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇటు గోచార పరిస్థితులు చాలా మెరుగాయి, అన్ని రకాలుగాను గొప్ప పరిస్థితుల్ని అనుభవిస్తూ గోచారంలో మరలా ఈ అపూర్వమైనటువంటి ఈ షడ్గ్రహ కూటమి కూడా చాలా గొప్ప ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది వృషభ రాశి వారికి ఇక అసలు వారికి తిరిగి ఉండదు. ఈ మార్చి దగ్గర నుండి మొదలవుతుంది రాజయోగం అన్నది. అక్కడి నుండి పట్టి అఖండంగా ఈ సంవత్సరం అంతా కూడా తీసుకుపోతుంది వృషభ రాశి వారిని. కాబట్టి ఇది చాలా గొప్ప యోగంగా చెప్పవచ్చును. అదృష్టవంతులు వృషభ రాశి వారు.